అందరికి నమస్కారం అండి. ఇది జాబ్స్ అప్డేట్ ఛానల్. పోస్ట్ ఆఫీస్ నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అఫీషియల్ గానే వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అంటే ఈ పలానా డేట్ రోజు మనకు నోటిఫికేషన్ వస్తుందని. అందులో అప్లికేషన్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే లాస్ట్ డేట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. పోస్టులు సంబంధించి మనకు ఇంచుమించు మనకు 48,000 పోస్టులు భర్తీ అయితే చేస్తున్నారని మనకు పోస్ట్ ఆఫీస్ లో దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే డీటెయిల్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఓన్లీ 10th పాస్ అయితే ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే దీనికైతే ఉండదన్నమాట. డైరెక్ట్ గా మీకు అప్లై చేస్తే మీకు మెరిట్ లిస్ట్ అయితే తీస్తాడు. మెరిట్ లిస్ట్ లో ఎవరికైతే పేరు ఉంటుందో వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో జాబ్ చేయవచ్చు. అంటే మనకు తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు మండలంలో కూడా చేసుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. మన సొంత రాష్ట్రంలోని అలాగైతే ఉండడం అయితే జరుగుతుంది. ఈ జాబ్స్ దాదాపు మనకు బెస్ట్ జాబ్స్ అంటే ఇవే అన్నమాట. మీకు ఫస్ట్ మంత్ శాలరీ మీకు 20,000 ప్లస్ అబోవ్ శాలరీ మీకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. మనకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటాను. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న గంట సింబల్ ని ఆల్ లో పెట్టుకోండి. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కొంచెం లైక్ అయితే చేయండి. కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. అండ్ కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. ఎందుకంటే చిన్న చిన్న అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ చూసుకుంటే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ నుంచి అయితే నోటీస్ అయితే రావడం అయితే జరిగింది. ఈ నోటీస్ వచ్చేసి మనకు న్యూఢిల్లీ నుంచి అయితే రావడం అయితే జరిగింది. డాక్ భవన్ సంబంధించి 25 తారీఖు అయితే రావడం అయితే జరిగింది. దీని గురించి ఆల్రెడీ వీడియో చేసినాను, కానీ క్లియర్ గా చెప్పండి బ్రదర్ అని చెప్పడం అయితే జరిగింది. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని. జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ సంబంధించి జూలైలో అయితే రావడం అయితే జరుగుతుంది. జూలై అంటే మనకు ఇంకా 2 days అయితే ఉండడం అయితే జరిగింది. ఈ రోజు డేట్ వచ్చేసి జూన్ 29, రేపు జూన్ 30, ఎల్లుండి జూలై ఫస్ట్ అన్నమాట. మనకు క్లియర్ గా చెప్పానంటే మనకు ఎప్పుడు వస్తుందంటే జూలై 2nd week లో మనకు నోటిఫికేషన్ వస్తుందని వాళ్ళు అఫీషియల్ గానే ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే మనకు వాళ్ళు ఎందుకు నోటీస్ రిలీజ్ చేశారంటే మనకు వాళ్ళు ఇక్కడ డాటా ఎంట్రీ కింద మనకు వేకెన్సీ అనేది అంటే కలెక్ట్ చేస్తున్నారు అన్నమాట. వేకెన్సీ అనేది ఎక్కడెక్కడ ఉన్నదని దాన్ని అన్ని ఫిల్అప్ చేస్తున్నారు. ఫిల్అప్ చేసి ఓవరాల్ గా చూసుకొని వాళ్ళు నోటిఫికేషన్ తయారు చేసి మనకు డేట్ ఆఫ్ ఆన్లైన్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు జూలై 15 తారీఖు రోజు మనకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. వచ్చిన రోజే మనకు అప్లికేషన్ డేట్ కూడా అదే రోజు అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. జూలై 15 తారీఖు స్టార్ట్ అయ్యి మనకు ఆగస్టు 14 తారీఖు మనకు నోటిఫికేషన్ అనేది క్లోజ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. దాదాపు మనకు 1 month అప్లికేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే అర్హత ఉందో నేను ఇప్పుడు చెప్తున్నా, అర్హత సంబంధించి అన్ని క్లారిటీ డీటెయిల్స్ అనేది చెప్తాను. కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. మనకు నోటిఫికేషన్ చూసుకుంటే జూలై 15 తారీఖు అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇతర డీటెయిల్స్ అనేది చూసుకున్నాం మనం. ఇక్కడ చూసుకుంటే మనకు ఇందులో 2 పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తారు. బీపీఎం అండ్ ఏబిపిఎం అండ్ డాక్ సేవకు 3 అంటే ఈ 2 ఒకటే అన్నమాట. ఈ 2 అయితే భర్తీ అయితే చేస్తారు. వీళ్ళకు బీపీఎం వచ్చేసి మనకు 12,000 నుంచి 29,380 ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఏబిపిఎం వచ్చేసి మనకు 10,000 నుంచి 24,470 అన్నమాట. అంటే మనకు బీపీఎం అలవెన్స్ తో కలుపుకుంటే మనకు 20,000 రావడం అయితే 20,000 ప్లస్ రావడం అయితే జరుగుతుంది అలవెన్స్ తో కలుపుకుంటే. ఏబిపిఎం వచ్చేసి మనకు 18,000 నుంచి 19,000 వరకు మనకు సాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ దీనికి కావాల్సిన ఏజ్ లిమిట్, మనకు ఏజ్ లిమిట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు మినిమం వచ్చేసి 18 సంవత్సరాలు అయితే ఉండాలి. అండ్ మాక్సిమం వచ్చేసి మనకు 40 సంవత్సరాలు అయితే ఉండాలి అనమాట. దీనికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎవరైతే నాకు 40 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే ఈ ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years అంటే 45 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years అన్నమాట. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకు ఎటువంటి రిలాక్సేషన్ లేదు. కాబట్టి మనకు 8 నుంచి 40 వరకు మాత్రమే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని మీరు అప్లై అయితే చేసుకోండి ఏజ్ లిమిట్ సంబంధించి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నేను చెప్పినాను కదా వీడియో స్టార్టింగే, మనకు ఓన్లీ 10th పాస్ అయితే సింపుల్ గా మనకు
ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు కదా ఈ నోటిఫికేషన్ కి. ఎవరైతే 10th సర్టిఫికేట్ ఉందో వాళ్ళ దగ్గర దీనికి నోటిఫికేషన్ కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీ దగ్గర సింపుల్ గా చెప్పానంటే బ్రదర్, మీ దగ్గర 10th సర్టిఫికేట్ ఉంటే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ కి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి క్వాలిఫికేషన్ కానీ అవసరం అయితే లేదు. కానీ ఒకటి ఏంటంటే మనకు ఇప్పుడు తెలంగాణలో అప్లై చేయాలంటే మీకు లోకల్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీగా ఉండాలి. అంటే తెలంగాణ ఉన్న ఆంధ్రప్రదేశ్లో మీరు అప్లై చేయాలంటే తెలుగు లాంగ్వేజ్ అయితే మీ మీ మెమోలో అయితే ఉండాలన్నమాట. ఇప్పుడు మహారాష్ట్రలో అప్లై చేయాలంటే మరాఠీ ఉండాలి. ఇప్పుడు కేరళ కావాలంటే మనకు వేరే దానికి సంబంధించిన లాంగ్వేజ్ అంటే ఆ స్టేట్కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ అనేది మీ 10th మెమోలో అయితే ఉండాలన్నమాట. హిందీ లాంగ్వేజ్ మనకు మధ్యప్రదేశ్లో ఉంది. మీకు హిందీ వస్తే మనకు ఇప్పుడు సర్టిఫికేట్ హిందీ ఉంటుంది కదా, హిందీ అంటే నార్త్ సైడ్ పెట్టుకోవాలంటే మాకు మధ్యప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ కొన్ని స్టేట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. నేను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన వీడియోస్ చేస్తూ ఉంటాను ఇంకా ఫర్దర్ గా. కాబట్టి ఎవరైతే దీనికి క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ హౌ టు అప్లై వచ్చేసి మనకు ఇండియా పోస్ట్ జీడీఎస్ online.gvn.in వెబ్సైట్ లో మాత్రమే దీన్ని అప్లై అయితే చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి మనకు ఇంకా టైం ఉంది కాబట్టి ఎవరైతే అంటే ఎదురు చూస్తున్నారో దాని గురించి ఇంకా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు అప్లికేషన్ వీడియో అయితే చేస్తాను. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇక్కడ సెలక్షన్ క్రైటీరియా చూసుకుంటే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది 8th పాయింట్. ఇక్కడ సెలక్షన్ క్రైటీరియా, ద అప్లికెంట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆన్ ద బేస్ ఆఫ్ ఏ సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అన్నమాట. అంటే మీరు అప్లై చేస్తారు కదా, చేసిన తర్వాత మీ మార్క్స్ ని బట్టి మీకు 10th లో ఎన్ని మార్క్స్ వచ్చినా బట్టి వాళ్ళు సిస్టమ్ లో జనరేట్ అయితే చేస్తారు. జనరేట్ చేసి వాళ్ళైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగైతే మనకు జనరేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది మెరిట్ లిస్ట్ లో. ఎవరైతే దీనికి అప్లై చేస్తారో మనకు 100 రూపాయల పేమెంట్ అయితే ఉండడం అయితే జరిగింది. ఓబీసీ సంబంధించి అండ్ అదర్ ఈడబ్ల్యూఎస్ సంబంధించి 100 రూపాయలు అయితే పేమెంట్ అయితే చేయాలి. అలాగే దీనికి సంబంధించిన కొందరికి ఎస్సీ ఎస్టీ అండ్ ట్రాన్స్జెండర్ ఉమెన్ వాళ్ళకు ఎటువంటి ఫీ పేమెంట్ అయితే లేదు. ఫీమేల్ వాళ్ళకు కూడా ఓబీసీ ఫీమేల్ వాళ్ళకు కూడా ఎటువంటి పేమెంట్ అయితే లేదు. ఓన్లీ మేల్ వాళ్ళకు ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 100 రూపాయలు పేమెంట్ అయితే చేయాలి అప్లికేషన్ కి. అండ్ దీనికి సంబంధించిన మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. అయితే బ్రదర్ మనకు సంబంధించిన దీనికి అప్లై చేయడానికి సర్టిఫికేట్స్ ఏమేమి కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆధార్ కార్డు, ఫోటో, సిగ్నేచర్ అండ్ 10th మెంబర్ దగ్గర ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత మీకు ఒకవేళ జాబ్ వస్తే మీకు దానికి సంబంధించిన డాక్యుమెంట్ చూసుకుంటే ఇక్కడ ఒరిజినల్ మార్క్ షీట్ అంటే 10th సర్టిఫికేట్ అండ్ ఒరిజినల్ కమ్యూనిటీ అండ్ క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏదైనా కానీ మీ దగ్గర ఉంటే మీ క్యాస్ట్ ని బట్టి సర్టిఫికేట్ అయితే ఉండాలి మీ దగ్గర ఒరిజినల్. అండ్ ఎవరైతే పీడబ్ల్యూడీకి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అండ్ ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. అంటే మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే ఆధార్ కార్డు ఉంటుంది కదా, ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆ సర్టిఫికేట్ అంటే ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది ఒరిజినల్. అండ్ మెడికల్ సర్టిఫికేట్ అనేది ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో ఇస్తారు. మాకు ఇట్లా పోస్టల్ డిపార్ట్మెంట్ లో సెలెక్ట్ అయినాను, మాకు అందులో అంటే మెడికల్ సర్టిఫికేట్ అడుగుతున్నారు అని అంటే వాళ్ళు మిమ్మల్ని మెడికల్ చేసి వాళ్ళైతే ఒక సర్టిఫికేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. గ్రీన్ పెన్ తో సైన్ పెట్టి మీకు సర్టిఫికేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది కంపల్సరీ అనేది వాళ్ళు మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది తీసుకొని వెళ్ళాలన్నమాట. అలాగే 2 sets ఆఫ్ జిరాక్స్. ఎప్పుడు మీరు ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళు మాత్రమే ఇది. ఓకేనా? ఓవరాల్ ఇంతే బ్రదర్. ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరైతే క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.